మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ క్యాడర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుందని, అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేటీఆర్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులకు బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులు దాదాపుగా 40% మేర గెలిచారని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. దాదాపుగా మొత్తంగా ఒక 4063 సర్పంచులు గెలవగలిగాం. సో ఇది మంచి పెర్ఫార్మెన్స్గా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇంకొక వైపు కేటీఆర్ కూడా చాలా నియోజకవర్గాల్లో, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచారనేది కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. అట్లనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. సో ఎవరు గెలుపు గుర్రాలు ఎవరున్నారు, లేదా ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సమావేశాలు అవుతూ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఇక మరోవైపు కొత్తగా గెలిచినటువంటి సర్పంచులను, వార్డు మెంబర్ల సన్మానించేటువంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కేటీఆర్ నిర్వహిస్తున్నారు. కేటీఆర్ స్వయంగా వెళ్ళి వాళ్ళకు సన్మానం చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోటి సమావేశాలు అవుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్తున్నారు. మరోవైపు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉందో బీఆర్ఎస్, అట్లనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇంకెక్కువగా మెజారిటీ వార్డులు స్థానాలు గెలవాలనేది కేసీఆర్ క్యాడర్కు సూచిస్తున్నారు. క్యాడర్ను సమావేశాలు కావాలని చెప్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆశావాహులతో ఆ సమావేశాల్లో ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు పోటీకి అనేటువంటి విషయాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరా తీస్తుంది. ఇక త్వరలోనే ఒక సమావేశాలు కూడా తెలంగాణ భవన్ వేదికగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేటువంటి ఒక కసరత్తు జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా స్రవంతి, జిల్లాలకు కేటీఆర్ వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మానం చేస్తూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్లో ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. సో ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పండి, కేడర్కు దిశానిర్దేశం చేయండి అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తారు. మరోవైపు 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి సూచిస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత గ్రౌండ్కి వెళ్తే ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఇంకొక వైపు ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఆయా జిల్లాల్లో తిరుగుతూ మున్సిపల్ ఎన్నికలకు ఒకవైపు సేమ్ టైంలో సర్పంచులు, గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ జిల్లాల సమావేశాల తర్వాత ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉంది. కాబట్టి త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు వెళ్తే, ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి నియోజకవర్గాలకు వెళ్తూ నియోజకవర్గాల్లో క్యాడర్తో సమావేశాలు అవుతూ, ఆశావాహులతో సమావేశాలు అవుతూ, సో పెద్ద ఎత్తున ఒక మీటింగ్లు కూడా పెట్టుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెసే టార్గెట్గా సమావేశాలు ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. అందులో భాగంగానే 3 బహిరంగ సభలు పెట్టబోతుంది. అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక సభ, అట్లనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక సభ, మరోవైపు నల్గొండలో కూడా ఒక సభ నిర్వహించబోతున్నారు. ఈ 3 సభలకు కూడా కేసీఆర్ స్వయంగా హాజరు కాబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 45 టీఎంసీల నీళ్లు మాత్రమే చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంకొక వైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ కూడా వెనక్కి వచ్చింది. కాబట్టి ఈ రెండు అంశాలను ఉపయోగించుకొని అటు ఉత్తర తెలంగాణకు వెళ్ళాలి, మరోవైపు
మిగతా దక్షిణ తెలంగాణ కావచ్చు, మిగతా చోట్లలో రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిందో ఆ హామీలతోటి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక కార్యాచరణకు బీఆర్ఎస్ అయితే సిద్ధమవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే కష్టాల్లో ఉంది. ఒకవైపు కవిత ఆరోపణలు విమర్శలతో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం కొంత ఇబ్బంది పడుతుంది. మరోవైపు పార్టీ నుంచి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది కూడా కొంత లోటుగా బీఆర్ఎస్కు ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోకి వెళ్లారు. మరోవైపు గెలిచినటువంటి 4063 సర్పంచులు గెలిచామని బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఈ గెలిచినటువంటి సర్పంచులు కూడా అధికార పార్టీలోకి వెళ్తున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్కు ఒక సవాల్గా మారాయి. రానున్నటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతర ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక సవాల్గా తీసుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోర వైఫల్యాన్ని సవిచూసింది. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. సో వరుసగా బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కవితతోటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలకు, ఈ అన్ని కోణాల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరి చూడాలి ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్కు మద్దతు పలుకుతారా, లేదంటే అధికార పార్టీ వైపు ప్రజలు ఉంటారా అనేది మనకు మున్సిపల్ ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కేటీఆర్ కానీ మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. కానీ అనుకున్నటువంటి ఫలితాలు అయితే రావట్లేదు. బీఆర్ఎస్ వాస్తవానికి కొంత కష్టాల్లో ఉంది. కష్టాల నుంచి గట్టెక్కాలంటే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ పెర్ఫార్మెన్స్ చూపిస్తేనే రానున్నటువంటి ఎన్నికలకు, ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక క్యాడర్లో ఒక బూస్టింగ్ అయితే వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. స్రవంతి.